వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో చిగురాంపల్లి వాగులు పొంగిపొలుతున్నాయి. కొద్దిపాటి వర్షం వస్తే చాలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగు వేగంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయి వాగు అవతల పొలాలకు వెళ్లాలంటే మరో 2 వాగులు దాటాల్సిందే. పొలాలు వ్యవసాయమే రైతుల జీవనాధారంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే వ్యవసాయానికి వెళ్లాలంటే ప్రాణాలతో పోరాడాల్సిందే అంటున్నారు స్థానిక రైతులు. ప్రతి సంవత్సరం వాగు దాటుతున్న సమయంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటానని వాపోతున్నారు. వాగు అవతల సుమారు 500 ఎకరాల పొలాలు 80 కుటుంబాల రైతులు సేద్యం చేస్తున్నారు. అయితే వర్షాకాల సమయంలో పశువులకు మేత వేయాలన్నా, పొలాలకు ఎరువులు చల్లడం, ధాన్యం తీయాలన్నా వారి బాధలు వర్ణనాతీతం. అయితే ప్రస్తుతం నాట్లు వేసే సమయం కాబట్టి పొలాలకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇసుక బస్తాలు, సిమెంట్ బస్తాలు, వెదురు పొంగులు వేసుకొని వాగులు దాటుతున్నారు. లక్షల ఖర్చు వస్తుందని రైతులు చెప్తున్నారు. ఇప్పటికే పొలాలకు పాలకులు స్పందించి పక్క వంతెనను నిర్మించి రైతుల కష్టాలను తీర్చాలని చిగురాలపల్లి గ్రామస్తుల రైతులు కోరుతున్నారు. ఊరు నుంచి పొలాలకు వెళ్ళే దారి ఏదైతున్నదో చిన్నవాగు మరియు పెద్దవాగుల్లో దాదాపు కొన్ని సంవత్సరాలుగా సమస్య రైతులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. పొలాల్లోకి కనీసం కూలీలను తోలుకపోవాలనగానన్నా లక్నాపూర్ ప్రాజెక్టు నిండిన తర్వాత బ్యాక్ వాటర్ ఏదైతే ఉన్నదో ఆ బ్యాక్ వాటర్ స్టోరేజ్ నుంచి ఆ వాగులు దాటిపోవాల్సిన అవసరం వస్తున్నది. దాని నుంచి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. మందు సంచులు తీసుకుపోవాలన్నా, కూలీలను తోలుకపోవాలన్నా ప్రతి విషయానికి కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. సుమారుగా ఈ ఊరు దాటి ఇటు సైడ్ ఈ బ్యాక్ వాటర్ దాటిపోవాలి, వాగులు దాటిపోవాలంటే సుమారుగా 500 ఎకరాల పొలం ఉన్నది. దాదాపు అంతా కూడా చిన్న సన్నకారు రైతులే, పెద్ద రైతులు ఎవరు కూడా లేరు. 2-3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే ఉన్నారు. దీనికి రుకుంపల్లి, అన్నారం, చిగురాలపల్లి 3 గ్రామాల రెవెన్యూకి సంబంధించినటువంటి పొలాలు ఇటువైపు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి చాలా సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి సమస్యకు పరిష్కారం చూపాలని ఈ రైతులందరి తరపున, గ్రామస్తులందరి తరపున మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాలను. ఇక్కడ నేను అన్నారం గడకు మేము వ్యవసాయం చేస్తాము. అక్కడ మాకు 5 ఎకరాల భూమి ఉంది. ఈ వాగు ఇట్లా పొలిపోవడం వల్ల మాకు అక్కడ పంట పొలాలకు మందు సంచులు తీసుకుపోవడానికి కానీ, పోవడం రావడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్నో గవర్నమెంట్ ఎన్నిసార్లు విజిట్ చేసి చూసుకోకనే కానీ ఎవరు దీనికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడం లేదు, ఏం లేదు. ఇంకా అక్కడ ఉన్నటువంటి చిన్న దగ్గర కూడా శిలాపాలకం వేసారు. దానికి 20 లక్షలు మంజూరు అయినాయి, 30 లక్షలు మంజూరు అయినాయి అని చెప్పి కూడా అక్కడ పనులు నడవడానికి కూడా అది వెనక ముంగలు అయితేనే ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్ కాలయాపన చేస్తుంది. ఈ గవర్నమెంట్ ఉండడం వచ్చిన తర్వాత ఏ పనులు ఎక్కడెక్కడనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది గవర్నమెంట్ పట్టించుకోవాలి, ప్రభుత్వాలు చూడాలి. ఇది ఒకటి సమస్య కాదు, ఇది ఎన్నో రోజుల నుంచి ఇట్లే ఉన్నది. కాబట్టి ఈ సమస్యను తొందరగా గవర్నమెంట్ అర్థం చేసుకొని దీనికి